జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేద్దాం. పి. టోనీ బాబు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర అభిమాన సంఘాల అధ్యక్షులు పోతురాజు టోనీబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద గల స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, 27వ తేదీ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 28వ తేదీ నిరుపేద మహిళలకు రోడ్డు మీద చిల్లర వ్యాపారం చేసుకునే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 29వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ కార్యక్రమం. 30వ తేదీ ఫిజికల్లీ ఛాలెంజ్ వ్యక్తులకు అన్నదాన కార్యక్రమం. 31వ తేదీ పవన్ కళ్యాణ్ అభిమానులచే కేక్ కటింగ్ కార్యక్రమం. 1వ తేదీ జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం. 2వ తేదీ పవర్ స్టార్ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు జనసేన కవాతుపై కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు, మద్దతుదారులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు టోనీ బాబు, షాన్ వాజ్, ప్రశాంత్, షఫీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ వస్తుంది. ఆ సందర్భంగా గత 28 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ పండుగ ఘనంగా చేస్తాం. ఇది జనసేన పార్టీ పుట్టక మునుపు నుంచి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు వారోత్సవాల పేరుతో 7 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదే 28 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా అప్పుడు కూడా 7 రోజులు మేము వారోత్సవాల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో భాగంగా ఇప్పుడు చాలా గొప్పగా కార్యక్రమాలు చేయాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఆయన ప్రజల సేవలో ముందుకు వెళ్ళాడు, సొంత ఖర్చులతో కూడా ఆయన లెక్క చేయకుండా పేద ప్రజలకి నేనున్నానని భరోసా ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ 7 రోజుల కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలి, పేద ప్రజల మధ్యలో పేదలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఇదంతా మా జనసేన పార్టీ రథసారథి, అదేవిధంగా నాదళ్ల మనోహర్ గారి సూచనతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాల రథసారథి బడే రవి గారి సూచనతో ఈ కార్యక్రమాలు మేము డిజైన్ చేసుకుని ఈ కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల మన చిరంజీవి గారి జన్మదినం. రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, అనేక సేవలు చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ముందుకు ఉండాలని మేము రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 7 రోజుల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో ఇటు ఉమ్మడి 26 జిల్లాల్లో కాకుండా తెలంగాణ ప్రాంతం, బెంగళూరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని రాత్రి బడే రవి గారు సూచించారు. అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే కార్యక్రమాలు చేయాలని కూడా వారితో కూడా చెప్పాం. వారు కూడా చేస్తానని చెప్పారు. మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఒక నిస్వార్థ నాయకుడు కష్టాల్లో, బాధల్లో, సంతోషాల్లో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ మేమున్నాం. మేము ఆయనతో కష్టాల్లో తోడున్నాం, బాధల్లో తోడున్నాం. ఎప్పుడు ఆయన వెంట మేము ఉంటానని మేము ఎప్పుడు ఆయన తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ నెల 27వ తేదీ నుంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 27వ తేదీ మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణ విషయంలో కూడా ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో
అభిమానులుగా, జన సైనికులుగా ప్రతి ఒక్కరు 27వ తేదీ నుంచి 2వ తేదీ లోపల 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం, 1,00,000 మొక్కలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాలు స్వీకారం చుట్టాం. 27వ తేదీ 1,00,000 మొక్కలు, 27వ తేదీ నుంచి 2వ తేదీ లోపల 1,00,000 మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. అదేవిధంగా 28వ తేదీ పేద మహిళలకి రోడ్డు మార్జిన్లో పేద మహిళలు చిన్న చిన్న బొమ్మలు కానీ ఇతర అమ్ముకుంటున్న మహిళలు చాలాతో 200-300తో అమ్ముకుంటున్న మహిళలు ఉంటారు. వారందరికీ మేము చీరలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా వారికి ఏమి కావాలో కొంతమంది గుర్తించి వారికి మేము అందజేయే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. 28వ తేదీ అది ఉదయం 10 గంటలకు ఒక ప్లేస్ ని మేము ఎన్నుకొని ఆ రోజు అక్కడ మీ మీడియా వారికి తెలియజేస్తాం. అదేవిధంగా 29వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఈ నోట్ బుక్స్ పంపిణీ, అదేవిధంగా వాళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజును ఏర్పాటు చేయాలని మేము కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము గొప్పగా చేయాలి పిల్లల మధ్యలో అని చెప్పి ఆ కార్యక్రమం స్వీకారం చుట్టాం. అదేవిధంగా 30వ తేదీ అంగవికలాంగులకు వాళ్ళకి కావలసినవి ట్రై సైకిల్స్ కావచ్చు, వాళ్ళకి కావలసిన పరికరాలు కావచ్చు ఇచ్చి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం స్వీకారం చుట్టాం. అది కూడా 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతాయని కూడా తర్వాత సెక్షన్లో మీకు తర్వాత చెప్తాం. ఇది స్టేట్ వైడ్ కార్యక్రమం చేయాలని మేమంతా అనుకొని ఈ కార్యక్రమాన్ని మీ ముందు పొందుపరుస్తున్నాం. అదేవిధంగా 31వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్నేహితులతో చిన్నతనం నుంచి నెల్లూరు ప్రాంతాల్లో చదువుకున్న వ్యక్తి. ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి స్నేహితులతో ఒక కేక్ కటింగ్ ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా మరికొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆ రోజు డిజైన్ చేశాం. అది కూడా 31వ తేదీ సాయంత్రం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 1వ తేదీ పల్లెల్లో జనసేన జెండాలు ఎగురవేయడానికి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. పల్లెల్లో జనసేన జెండా కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం. నెల్లూరు నగరంలో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లో అభిమానులు, జనసైనికులు మాట్లాడుకుని ప్రతి చోట జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 2వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సాయంత్రము 5 గంటలకి విఆర్ సెంటర్ నుంచి తిరిగి పొట్టి శ్రీరామ దాకా జనసేన కవాతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ కవాతులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ ప్రజల కోసం ఎటువంటి ధర్నాలు కావచ్చు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారో ఆ ప్లే కార్డ్స్ ఎత్తుకొని మేము కవర్ చేస్తాం. ఇవన్నీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో స్వీకారం చుడతారు. ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసి ముందుకు సాగుతారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మీ సపోర్ట్ కావాలి. తప్పక మీరు ఈ కార్యక్రమం అన్నిటికీ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఎక్కడెక్కడ జరుగుతాయి ఈ ప్లేస్ అన్ని మీకు తెలియజేస్తాం. అది కూడా 27వ తేదీ ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ పంపిణీ కార్యక్రమంలో మీరు వచ్చినప్పుడు మిగతా ఈ సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా 10 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో జనవాణి కార్యక్రమాన్ని మేము స్వీకారం చుట్టాం. ఈ జనవాణి కార్యక్రమంలో అనేక సమస్యలు వస్తా ఉన్నాయి. ఆ సమస్యలు మేము తీసుకొని అధికారులు కలిసి ఆ సమస్యలు వాళ్ళు తీసుకుపోయినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు, ఆ సమస్యలు తీరుస్తున్నారు. కొన్ని ఎక్కువ క్రిటికల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మా మంగళగిరి ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ తీసుకువెళ్తున్నాం. ఆడమ్మ అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు చేతికి ఆ వినత పత్రాలు ఇచ్చి అక్కడ వారికి పొందుకొచ్చినప్పుడు ఆ పరిధిలో ఉన్న ఇక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడున్న ఎంఆర్ఓలు కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ గారు కావచ్చు,
అక్కడికి అవి పంపించి ఆ పరిష్కారం దిశగా మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిష్కారం విధంగా ముందుకు పోతున్నాం. 2వ తేదీ పై నుంచి ఈ జనవాణి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో ఉన్నవారు ప్రతి ఒక్కరు 10 నియోజకవర్గాల్లో కేడర్ కూడా ఈ జనవాణి కార్యక్రమాల్లో శ్రీకారం చుడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో ముందుకు పోవాలని జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్.